శాంతి వాళ్ళంటేనే అత్తయ్య గారికి నచ్చదు కదా. అలాంటిది తన అన్న కొడుకుతో శాంతి పెళ్ళంటే ఒప్పుకుంటారా? నువ్వు ఇలా రా, కూర్చో. అమ్మ ఒప్పుకునేదేంటి? వాళ్ళిద్దరు ఇష్టపడితే. శాంతికి ఏం సంబంధం లేదన్నారు కదా. కానీ గౌతమ్ని చూస్తుంటే ఇష్టపడుతున్నాడు కదా. సరే, ముందు నేను గౌతమ్ గడి విషయం ఏంటో కనుక్కుంటాను. ఆ తర్వాత అమ్మ సంగతి ఆలోచిద్దాం. ఏమంటావు? గట్టిగా చెప్పవే. సరే. అది నువ్వు పక్క సర్ది. మీరు వచ్చినప్పటి నుంచి అదే చేస్తున్నాను కదా. మరి ఇప్పుడు ఏంటి? ఏముంది, నిద్రపోవడమే. నిద్రపోవడం ఏంటే? నిద్రపోక పనే ఉంది. ఎందుకు లేదు? ఏముంది? ఏముందంటే అదే. తమరిప్పుడు ఒక చెల్లెలకి అన్న పెళ్లి బాధ్యతలు నెత్తి మీద వేసుకున్నారు. వేసుకుంటే సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే బ్రెయిన్ బాగా పనిచేయాలి. అది బాగా పనిచేయాలంటే మంచిగా నిద్ర ఉండాలి. అయితే తమరు కామ్గా నిద్రపోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎలా? అబ్బా అమ్మా, అమ్మా, దిక్కుమల్ల కాళ్ళనొప్పులు నాకే రావాలా? ఏమైందే? వాట్ హ్యాపెన్ మమ్మీ? నొప్పులే. నొప్పులా? పురిటి నొప్పులా? అదొక్కటే తక్కువ. దీన్ని కనేటప్పటికే నా సరదా తీరిపోయింది. కాళ్ళు లాగేస్తున్నాయి శివ, కొంచెం కాళ్ళు పట్టవా? ఏంటి? నేను నీ కాళ్ళు పట్టాలా? అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఏ తప్పేంటి? భార్యగా మాత్రం సేవలు చేయలేవా? శాస్త్రం ఒప్పుకోదే. శాస్త్రమా? అవునమ్మా, భార్య భర్తలో సగభాగమైనా భార్య భర్తకి సేవ చేయాలి కానీ భర్త భార్యకి సేవ చేయకూడదు. అదే రులు, అదే ఆచారం కూడా. తొక్కలో ఆచారం. పోనీ నువ్వైనా పట్టవే? అమ్మో, నేనా? నేను చిన్నపిల్లని మమ్మీ, చిన్ని చేతులు. అంతేలేవే, భార్య నన్న ప్రేమ ఈయనకు లేదు, తల్లి నన్న ప్రేమ నీకు లేదు. నేనే అనవసరంగా మీ మీద ప్రేమలు పెంచుకుంటున్నాను. నా బతుకే ఇంత, నా రాతే ఇంత. అందరూ ఉన్నా అనాథలా పడుండాల్సిందే. నా కాళ్ళు నేను నొక్కుకోవాల్సిందే. ఇంకా ఎందుకు నా ముందే నిలబడ్డారు? పోండి. అది కాదు మమ్మీ. అబ్బోదే, నువ్వు నాతో మాట్లాడొద్దు. అది కాదు ప్రియా. బాబు, మీ ఇద్దరికి ఒక దన్నం. పొమ్మని చెప్తున్నాను కదా, పోండి. లేదులే మమ్మీ, డాడీకి నీ మీద ప్రేమ లేకపోయినా నాకుంది. ఎలాగోలా నేను నొక్కేస్తా. నొక్కేస్తావా? పీకేగా నొక్కేస్తా. రా మమ్మీ. ఉసి బుర్ర తక్కువదానా, పీక కాదే కాళ్ళు నొక్కమన్నాను. సారీ మమ్మీ, స్పెల్లింగ్ మిస్టేక్. కాళ్ళు నొక్కేస్తా. మెల్లిగా నొక్కవే. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా మమ్మీ? లైఫ్ లో మళ్ళీ కాళ్ళ నొప్పి రాకుండా నొక్కేస్తా. అంటే ఇంటిలోకి మమ్మీ మీద నీకే ప్రేమ ఉన్నట్టు నాకు లేనట్టు ఈ ప్రపంచానికి నిరూపిద్దాం అనుకుంటున్నావా? చరిత్ర పుస్తకంలో ఒక పేజీలో నా పేరు రాయిద్దాం అనుకుంటున్నాను డాడీ. నో, ఆ పేజీలో మూలైనా సరే నా పేరుండాలి. అయితే నువ్వు ఒక కాలు పట్టుకో. ఓకే. లెఫ్ట్ నాది, రైట్ నీది. మెల్లగా. ఏం కదలే, ఓర్చుకో. అబ్బా శివ, ఏం చేస్తున్నావు? ఏం పర్లేదే.
లోకేశ్వరి నొప్పి పోతే మమ్మీ. ప్రాణాలు పోతున్నాయే. అంత ఈజీగా ఎలా పోనిస్తాం మమ్మీ? శివ అమ్మా అమ్మా. లేకపోతే కాళ్ళు నొక్కాలట. ఈ జన్మలో మళ్ళీ మనకి పని చెప్పదు. గుడ్ మార్నింగ్ గుండు. గుడ్ మార్నింగ్ అండి, తీసుకోండి. ఇదేంటి ఇంకా లేవలేదు? నిద్రపోతుందిగా, వదిలే. వదిలేస్తే ఇలా నిద్రపోతూనే ఉంటుంది. ఒసే లేవే గుండమా, లేమ్మంటుంటే లే లే. వెళ్ళి రెడీ అవ్వు, లే. రోజు రోజుకి మరీ బద్ధకంలా తయారవుతుంది. అన్ని బాబు బుద్ధి. గుడ్ మార్నింగ్ రా. ఎరా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? అక్క ఒక్క నిమిషం, నువ్వు కూడా ఉండు. మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. దేని గురించి గౌతమ్? చందమామ గురించి అనుకుంటా. చందమామ ఏంటి? నువ్వు ఉండు బావా. నువ్వు చెప్పా మరిది. ఈ విషయం మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రా, మన మధ్య లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కదరా. తెలిసిన లాంగ్వేజ్లో చెప్పు. అబ్బా మీరుండండి. ఏంటి గౌతమ్? అది ఇంట్లో అమ్మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమంటే గొడవ చేస్తున్నారక్క. మరి చేసుకోవచ్చు కదా. ఎలా చేసుకుంటాను? ఎరా, పర్సనల్ ప్రాబ్లం ఏమైనా? బావా, నేను పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్. మరి పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంట్రా? పిల్ల దొరకాలి కదా. వెతికితే దొరుకుతుంది కదా. దొరికినా మనసుకు నచ్చాలి కదక్క. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావురా? అది బావా, ఏయ్, మెలికలు తిరగడం ఆపు, మాట రెండో చెప్పు. అవును, నాకు కూడా చాలా పనులున్నాయి. అబ్బా పనులు ఎప్పుడు ఉంటాయక్క, నాకంటే ఎక్కువ. సరే ఏంటో చెప్పు. అది నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి అని అన్నావు. అంటే దొరికిందా? ఏ రే 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 రే. గౌతమ్, అమ్మాయి ఎవరు? తను మన శాంతి అక్క. శాంత? అవును, తనకేం తక్కువ? ఆస్తి తక్కువ. నాకుంది కదా బావా. ప్లీజ్ అక్క, నేను శాంతిని ఇష్టపడుతున్నాను. ఈ మాట నిజంగానే అంటున్నావా? ఇలాంటి విషయాల్లో నేను జోక్ చేస్తాను అక్క. చూడగానే శాంతి నాకు నచ్చేసింది. తన పద్ధతి, మాట తీరు అన్నీ నచ్చాయి. మీరొచ్చి శాంతితోనూ వాళ్ళ అమ్మతోనూ మాట్లాడితే. ఏయ్, వాళ్ళ సంగతి అలా ఉంచరా. ఈ పెళ్లికి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తాను బావా. అయితే ముందు మీ వాళ్ళని ఒప్పించు. ఎందుకంటే ఒకసారి పెళ్ళైన తర్వాత ఆడపిల్ల మనసులో ఎన్నో ఆశలు పెంచుకుంటుంది. శాంతి ఒప్పుకున్నాక మీ పెద్దవాళ్ళు కాదంటే బాగుండదు. ఆ విషయంలో నాది గ్యారంటీ అక్క.
అమ్మ వాళ్ళు నా మాట కాదనరు. పైగా నేను పెళ్లి చేసుకుంటాను అనడమే వాళ్ళకి చాలు. అయితే నువ్వు ముందు మీ అమ్మ నాన్నతో మాట్లాడు, మేము శాంతి వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాం. థ్యాంక్స్ బావా, థ్యాంక్స్ అక్క. ఎస్. మనం బయట పెట్టాలి అనుకున్నాం, వాడంతటి వాడే బయటపడ్డాడు. ఉహుం. ఒకసారి అమ్మతో మాట్లాడవే. ఏంటి మీ అమ్మగారితోనా? కాదు, శాంతి వాళ్ళ అమ్మగారితో. ఏమంటావు? మాట్లాడతానండి. అత్తయ్య, ఏంటమ్మా? మీరు ఇటండి. అయ్యో పనుందమ్మా. అవన్నీ తర్వాత చేసుకుందాం, రండి. ఎక్కడికమ్మా? రెండత్తయ్య చెప్తాను. ఏమైంది? అది నాని అలా లాక్కొచ్చేసావేంటమ్మా? ఏమైంది పెద్దమ్మా? ఏయ్, ముందు మీకు సమాధానం చెప్పాలా, అత్తయ్య గారితో మాట్లాడాలా? విషయం ఏమిటో నాకే చెప్పు. ఏమైందమ్మా? శాంతి గురించి అత్తయ్య. శాంతి గురించా? అదేం చేసిందమ్మా? మళ్ళీ ఏదైనా తప్పు చేసిందా? అత్తయ్య, ప్రతిదానికి కంగారు పడకండి. గాల్లో దీపాల్లాంటి జీవితాలమ్మా. ఏ చిన్నపాటి గాలి వీచినా వణకటం సహజం. అలాంటిదేం లేదు, కానీ మీకు ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటమ్మా అది? ఏంటి పెద్దమ్మా అది? శాంతి అక్కకు మంచి సంబంధం వచ్చింది. ఆగండి ఆగండి ఆగండి. అది కూడా మీ నాని మీ అక్క ఒప్పుకుంటేనే. ఏంటమ్మా నువ్వు అంటున్నది? శాంతికి సంబంధం చూసావా? ఎవరమ్మా? ఎవరుదినా? ఇంత సడన్ గా శాంతికి పెళ్లి సంబంధం చూడటం ఏంటి? లైఫ్లో కొన్ని గొప్ప సంఘటనలు అనుకోకుండా సడన్ గానే జరుగుతాయి ప్రియ. ఇంటికి అబ్బాయి ఎవరు? గౌతమ్. గౌతమా? అంటే మీ మావయ్య గారు అబ్బాయా? అవును, మీరు చూశారు కదమ్మా. గౌతమ్కి శాంతికి ఈడుజోడు బానే ఉంటది. మంచి కుటుంబం, ఆస్తిపరులు, పైగా గౌతమ్ మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అసలు ఈ ఆలోచన మీకెలా వచ్చింది? ఆలోచన మాది కాదురా, గౌతమ్ది. గౌతమే శాంతిని ఇష్టపడుతున్నాడు, శాంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయం మీతో చెప్పి మీ నిర్ణయం ఏంటో తెలుసుకోమన్నాడు. అందుకే మీ నిర్ణయం శాంతి నిర్ణయం తెలుసుకుందామని. ఇంతకీ శాంతి ఎక్కడమ్మా? అదిగో మాటల్లోనే వచ్చింది పెళ్లి కూతురు. ఏంటక్క అలా చూస్తున్నావ్? పెళ్లి కూతురు అంటున్నారేంటనా? నీకు మా గౌతమ్ మాయకి పెళ్ళంట. మా మావయ్య నిన్ను ప్రేమించాడంట, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడంట. అదే అమ్మ వాళ్ళు చెప్తున్నారు. గౌతమ్ శాంతిని ప్రేమించాడంటే నమ్మబుద్ధి కావట్లేదే. నమ్మబుద్ధి కాకేం కాదులే, ఓర్వలేక. వాళ్ళు ఓకే అనుకుంటే మధ్యలో నాదేం పోతుంది? నువ్వు ఉండమ్మా. ఏమ్మా, ఏదమ్మా వాళ్ళు చెప్పింది అన్నావు కదా, నీ అభిప్రాయం ఏంటి?
వద్దులేమ్మా. అదేంటత్తయ్య? గౌతమ్కి ఏం తక్కువ అమ్మా? వాడి పద్ధతి, మాట తీరు అంతా మీరు చూశారు కదా. చాలా మంచోడమ్మా. ఆ అబ్బాయికేంటి బాబు, లక్షణంగా ఉంటాడు. కానీ అతన్ని అందుకునే అర్హత మాకు లేదు. ప్రేమించడం కంటే మంచి మనసు ఉండడం కంటే అర్హత ఏముంటదమ్మా? అది కాదండి, ఆ అబ్బాయి నాగేశ్వరి గారికి మేనల్లుడు కదా. అవును, శాంతికి వరుస అవుతాడు కదా. నీ భయం ఏంటో నాకు అర్థమైంది అత్తయ్య. ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఏమంటారు అని కదా. మా అమ్మ గొడవ పక్కన పెట్టండి. మీ అభిప్రాయం అంటే చెప్పండి. అత్తయ్య, ఇంకేం ఆలోచించకండి. మంచి సంబంధం. శాంతి సుఖపడుతుంది. నేను చెప్తున్నాను కదా. మరి నువ్వేమంటావు శాంతి? దాన్ని అడుగుతావేంటి శివ? నేనేం చేసినా అన్ని ఆలోచించి చేస్తాను అని, శాంతి మంచి కోసమే చేస్తాను అని తనకి తెలీదా? ఏం శాంతి? వదినా, నేను చెప్పమ్మా, ఇందులో బలవంతం ఏం లేదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు. చెప్తే ఈ దరిద్రాన్ని నా మేనల్లుడికి అంటగట్టేస్తారా? మా నోర్ముయ్. అమ్మట అమ్మ. ఏం మాట్లాడుతున్నావురా? అదేంటి పిన్ని, శాంతికి గౌతమ్కి? ఆపేయ్, నీ నోటి మాటని ఆపేయ్. శాంతికి గౌతమ్కి పెళ్ళట, పెళ్ళి. వాడెక్కడా, ఇదెక్కడా? నా అన్న కుటుంబం ఏంటి, వాళ్ళ పరువేంటి, అంతస్తేంటి, వీళ్ల బతుకులేంటి? నా పెళ్ళామని దాన్ని నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావు. నా చుట్టాలు, నా బంధువులు అని ఇది వీళ్ళని తెచ్చి మా నెత్తి మీద పెట్టింది. గీతం ఏమి పెళ్లి చేయాలనుకోలేదమ్మా. మీ మేనల్లుడే శాంతిని ఇష్టపడ్డాట. గౌతమ్ పెళ్లి చేసుకుంటాను అంటేనే వదినొచ్చి మాట్లాడుతుంది. అతనొచ్చి వీళ్ళతో మాట్లాడాడంట, అందుకే సంబంధం మాట్లాడుతున్నారంట. నాకు డౌటే ఆంటీ. డౌట్ ఏంటే? ఇది ఖచ్చితంగా ఈ గీత పన్నాగమే.
దాని తరపు చుట్టాలు కదా. తేరగా ఓ డబ్బున్న కుర్రాడు కనపడేసరికి దాన్నిచ్చి పెళ్లి చేసి అందలం ఎక్కించాలని చూస్తోంది. లేదత్తయ్య, నిజంగానే గౌతమ్ నేను నమ్మను.